హైదరాబాద్ లో డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది డాకు మహారాజ్ సినిమా. డాకు మహారాజ్ దర్శకుడు బాబీ ప్రస్తుతం ఈవెంట్ లో మాట్లాడుతున్నారు. ఇప్పుడే బాలకృష్ణ ఈవెంట్ కి వచ్చిన లైవ్ మనం చూస్తున్నాం. ఆనందం కన్నా విపరీతమైన బాధ్యతని బరువును పెంచేసింది. ఈయన ఇంత నమ్మేస్తున్నారు వాళ్ళని. అంటే లిటరల్గా చెప్తున్నాను, ఓ డైరెక్టర్ వెళ్తున్నప్పుడు ఆయన సిగరెట్ కూడా తాగరు. అంటే ఆయనకున్న స్టార్డమ్కి, ఆయనకున్న ఆరాకి, ఆయనకున్న ఫిల్మోగ్రఫీకి నాకు ఆరో సినిమా నేను దాక్కుని వెళ్ళాల్సి వచ్చేది. ఆయన నన్ను చూసి సిగరెట్ పడేస్తారు, వెంటనే లెగిసి మాట్లాడతారు, డైరెక్టర్ గారు వస్తున్నారు సైలెంట్గా ఉండండి అంటారు. ఇలాంటి ఒక సూపర్ స్టార్డమ్ ఉన్న హీరో ఎందుకు గాడ్ ఆఫ్ మాసెస్ అయ్యారు, ఇవన్నీ నేను దృష్టిలో పెట్టుకొని ఏదో ఒక విధంగా ఇంత ఫ్రీడమ్ ఇస్తున్నారే, ఇంత గాడ్ ఆఫ్ మాసెస్ హీరో నా చేతిలో ఉన్నారు కదా, మనం బెస్ట్ ఇవ్వాలి అని ఇప్పటిదాకా నేను గర్వంగా చెప్తున్నాను. ఇంకా వర్క్ చేస్తాను కూడా. ఈ సినిమా జాన్ 12న ఒక టీం అందరం కలిసి, ఇది నా ఒక్కడి కృషి కాదు, హానెస్ట్గా చెప్తున్నాను, ఒక సైన్యంతో. ఇంకో డైలాగ్ కూడా ఉంటుంది, ఎవడో అంటాడు ఆయన వెనకాల ఒక ముఠా ఉంది అనేదో, అంటే ముఠా కాదు సైన్యం అంటారు. సో అలాంటి ఒక సైన్యం స్టార్ట్ చేస్తే డిఓపి విజయ్ కార్తిక్ కన్నన్ గారు, నేను జైలర్కి ముందే ఒకసారి ఇప్పుడు మాట్లాడాము, నేను వంశీ గారు. అంటే ఏమైపోయిందంటే వంశీ గారు తను కూడా అంతే, చాలా అంటే బాలకృష్ణ గారికి బెస్ట్ ఇవ్వాలి బాబీ అనేది మనోడు ఎప్పుడు కలిసిన. సో విజయ్ కార్తిక్ కన్నన్ గారి గురించి అడగంగానే వెంటనే టచ్లోకి వెళ్ళి ఆయన పిలిపించి కథ చెప్పడం జరిగింది. సో విజయ్ గారిని ప్రాజెక్ట్లో తీసుకురావడానికి ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది వంశీ గారితో పాటు ఈక్వల్గా తేజు గారికి. సో నేను తేజు గారికి చెప్పి ఫిల్మోగ్రఫీ అంతా పంపించి, నేను వంశీ గారు ఇలా అనుకుంటున్నాం, ఒక కలర్ ప్యాలెట్ మారుద్దాం, నాన్నగారిని అందంగా చూపించాలి. నా స్వార్థం ఏంటంటే బాలకృష్ణ గారిని ది బెస్ట్ లుక్ ఇచ్చాడు బాబీ అనిపించాలి తేజు గారు అంటే. వెంటనే నాన్నగారితో మాట్లాడి విజయ్ గారి ఫిల్మోగ్రఫీ చూపించగానే ఇమీడియట్గానే యాక్సెప్ట్ చేశారు. సో జనరల్గా ఒక సినిమా అయిపోతుంటే మనం చాలా పనులు అయిపోయినట్టు ఉంటుంది, కానీ ఈ సినిమాకి చాలా ఎమోషన్గా ఉంది. ఒక బెస్ట్ డిఓపితో పనిచేశాను, ఒక బ్రదర్ అనాలా, తమ్ముడు అనాలా, అన్న అనాలా. అంటే ఒకసారి ఎప్పుడో నాకు ఎక్కడో ఒక సేయింగ్ విన్నా, ఒక సినిమా డెలివరీ చేయాలంటే 24 క్రాఫ్ట్స్ ఒక డైరెక్టర్కు ఉన్న విజన్ని వాళ్ళు కూడా అలానే చెడగొట్టకుండా ఇమాజిన్ చేయాలి. బెటర్ చేయకపోతే పర్వాలేదు కానీ చెడగొట్టకూడదు. సో విజయ్ గారితో మొదలెట్టి నేను కథ అనుకున్నది ప్రతిరోజు, అంటే షూటింగ్కి జనరల్గా వచ్చే డిఓపిస్ని చూస్తాం, కానీ రైటింగ్ కూడా వచ్చేవాడు విజయ్ గారు. నాతో పాటు కూర్చుండేవాళ్ళు, నాతో పాటు వాదించేవాళ్ళు, ఎన్నో మాట్లాడుకునేవాళ్ళం. చాలా గుడ్ సోల్.